ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ మటుమాయమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఊహించిన దానికంటే ప్రమాదం మాత్రం శరవేగంగా దూసుకొస్తోంది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వాలు కానీ టెక్ కంపెనీలు కానీ ప్రజలను అప్రమత్తం చేయడం లేదు. రాబోయే ప్రమాదాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. 2030 నాటికి పూర్తిగా ఏఐ అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్ స్వరూపమే మారిపోతుందంటున్నారు ఆంథ్రోపికా CEO డారియో అమోటి. ప్రమాదం ఊహించిన దానికంటే ముందుగానే వచ్చే అవకాశాలున్నాయన్న ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం శరవేగంగా మారుతోంది. ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండడం లేదు. రేపటి టెక్నాలజీ ఆ మరుసటి రోజుకు ఉంటుందో లేదో తెలియదు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనుషులు చేయాల్సిన పనులు యంత్రాలే చేస్తాయి, అది కూడా ఎలాంటి తప్పులు దొరలకుండా జీరో ఎర్రర్తో స్పీడ్గా చేసి పెడతాయి. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ నుంచి ప్రతి కంపెనీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి మారిపోతున్నాయి. ఇప్పటి నుంచే పెద్ద కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధించడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్న వారి సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఏఐ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వస్తే వాతవారు పోయి వారి స్థానంలో కొత్త టెక్నాలజీ నేర్చుకున్న వారు వస్తారు. ఇక అసలు ప్రశ్న ఏమిటంటే, విద్యార్థులు 4 సంవత్సరాల పాటు కష్టపడి చదివి దానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేతికి డిగ్రీ వచ్చి ఐటీ ఉద్యోగంలో చేరి ఉన్నత స్థానానికి చేరుకోవాలనే వారి కలలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆంథ్రోపికా CEO డారియో అమోటి CNN కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ద్వారా ముంచుకొస్తున్న ప్రమాదం గురించి హెచ్చరించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ మాయమవుతాయని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ జాబ్స్ పై ప్రభావం పడింది. ఇక ఎక్కువగా ప్రభావం పడిన ఉద్యోగాల విషయానికి వస్తే కస్టమర్ సర్వీస్ నుంచి ఐటీ సపోర్ట్ వరకు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ అందుబాటులోకి వస్తే ఉద్యోగాల స్వరూపమే మారిపోతుంది. ఎక్కువగా నష్టపోయేది మాత్రం మహిళా ఉద్యోగులే. పురుషులు చేసే ఉద్యోగాలు మహిళలే చేయలేరు. కాబట్టి మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి డారియో వివరించారు. ఏఐ ద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులు వచ్చే చేరుతారన్నారు డారియో. ఇక ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే సెక్టార్ల విషయానికి వస్తే లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ రంగాల్లో సుమారు 1.1 మిలియన్ జాబ్స్ కోల్పోయే అవకాశాలున్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్, క్లరికల్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ విషయానికి వస్తే సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో 4 లక్షల ఉద్యోగాలు కోల్పోతారు. అలాగే బ్యాక్ ఆఫీస్, కస్టమర్ సర్వీస్ విభాగాల్లో సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన మాట వాస్తవమే. ఈ ఏడాది 3.75 మిలియన్ మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది ఇతర రంగాల్లోకి మారారు. మొత్తానికి చూస్తే ఏఐ వల్ల నిరుద్యోగ సమస్య 14% ఎగబాకింది. ఏఐ వల్ల అమెరికాలో 1.9 మిలియన్ జాబ్స్ పోతే చైనాలో 1.2 మిలియన్ జాబ్స్ లాజిస్టిక్స్ సెక్టార్లో కోల్పోయారు. ఇక ఇండియా విషయానికి వస్తే 6.5 లక్షల మంది ఐటీ సేవల విభాగంలో కోల్పోయారు. మొత్తానికి చూస్తే ఏఐ వల్ల సుమారు 5 లక్షల మంది కొలువులు కోల్పోయారని చెప్పుకోవచ్చు. అయితే ఏఐ వల్ల ఎక్కువగా ప్రభావం చూపిన రంగాల విషయానికి వస్తే కస్టమర్ సర్వీసెస్తో పాటు కాల్ సెంటర్ ఉద్యోగాలపై పడే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగాల్లో 1.2 మిలియన్ జాబ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్లో చాట్ బాట్స్తో పాటు వర్చువల్ అసిస్టెంట్స్తో పని చేయించుకుంటాయి కంపెనీలు. ఎక్కువగా ప్రభావం చూపించే దేశాల విషయానికి వస్తే అమెరికా, ఇండియా, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. తర్వాత స్థానంలో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయేది మాత్రం ఐటీ సర్వీసెస్, టెక్ సపోర్ట్ రంగాల్లో సుమారు 8.5 లక్షల మంది
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతారు. దీనికి కారణం ఏఐ ద్వారానే బేసిక్ ట్రబుల్ షూటింగ్, బ్యాక్ ఎండ్ టాస్కులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే పూర్తి చేస్తాయి. ఎక్కువ ప్రభావం చూపించే దేశాల విషయానికొస్తే ఇండియా, అమెరికా, తూర్పు యూరోప్ దేశాలుగా చెబుతున్నారు. ఆటోమేషన్ ద్వారా వేర్ హౌసింగ్, లాజిస్టిక్ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ రంగాల్లో సుమారు 1.1 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి. ఇక్కడ రోబోట్స్, ఆటోమేషన్లు ఉద్యోగుల స్థానంలో పనిచేస్తాయి. ఎక్కువ ప్రభావం చూపించే దేశాల విషయానికొస్తే చైనా, జపాన్, అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తానికి చూస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లో సుమారు 75 మిలియన్ జాబ్స్ అంటే 7.5 కోట్ల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇక అడ్మినిస్ట్రేటివ్ అండ్ క్లరికల్ జాబ్స్ విషయానికొస్తే సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. స్కెడ్యూలింగ్, డేటా ఎంట్రీ అంతా ఏఐ ద్వారానే కానిస్తారు. దీని ప్రభావం ఎక్కువగా బ్రిటన్, అమెరికా, కెనడాలపై కనిపిస్తుందంటున్నారు డారియో. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల విషయానికొస్తే సుమారు 4 లక్షల ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగుల స్థానంలో ఏఐ ద్వారా ఎనాలిటిక్స్తో పాటు బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ పనులు కూడా ఏఐ ద్వారానే కానిస్తారు. దీని ప్రభావం వల్ల అమెరికా, బ్రిటన్, సింగపూర్లో ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కస్టమర్ సర్వీసెస్, కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులపై ఏఐ తీవ్ర ప్రభావం పడనుంది. అటు తర్వాత రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, క్యాష్లెస్ స్టోర్స్ ద్వారా కంపెనీలు పని కానిస్తాయి. ఎక్కువగా అమెరికా, బ్రిటన్, చైనాలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అయితే అసలు విషయానికి వస్తే ఏఐ ద్వారా మహిళా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏఐ ద్వారా 41% మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని యుఎన్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే ఆ స్థాయిలో ఉండపోవచ్చని 28% వరకు మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని ఐటీ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా కస్టమర్ సర్వీసెస్, కాల్ సెంటర్లలో పనిచేసే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇతర రంగాల్లో ఉండకపోవచ్చని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం నేడో రేపో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లాక్కునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అన్ని చోట్ల ఇది విజయవంతమవుతుందని కూడా చెప్పలేం. అమెరికాకు చెందిన అట్లానా అనే కంపెనీ బై నౌ పే లేటర్ ఉద్యోగాలు ఏఐ ద్వారా చేయలేమని భావించి కొత్తగా సిబ్బందిని తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఐబిఎం సీఈఓ కూడా ఏఐ ద్వారా ఉద్యోగుల్లో కోత విధించిన కొత్తగా ప్రోగ్రామింగ్ సేల్స్లో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. మొత్తానికి రాబోయేది మాత్రం గడ్డుకాలమే. 2026 నాటికి ఏఐ ద్వారా 75 మిలియన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. అదే సమయంలో కొత్తగా 133 మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడతాయి. అయితే ఈ ఉద్యోగాలు ఎవరికి దక్కుతాయంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే శిక్షణ ఇచ్చి వారికే ఇవ్వడం జరుగుతోంది. ఏతావత నష్టపోయేది మాత్రం చోటామోటా సామాన్య వర్కింగ్ క్లాస్ ఉద్యోగి అని చెప్పక తప్పదు. మరి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్టు స్టూడెంట్స్ అప్రమత్తమైతే తప్ప భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు లభించడం కష్టమే అంటున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు. బీ ప్రిపేర్ ఫర్ వర్స్ట్ అని హెచ్చరించక తప్పదు.